హాయ్ వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు తెలియజేసేది వామిటింగ్స్, మోషన్స్ అనేటువంటివి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సహజంగా వస్తూ ఉంటాయి. మనం డాక్టర్స్ దగ్గరికి వెళతాం, ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. కానీ దానితో పాటుగా వంటింటి చిట్కా అనేది కూడా పాటిస్తే చాలా మంచిది. మనం అన్నం వండేటి ఆ తర్వాత అన్నం వండేప్పుడు గంజి అనేది వాడుస్తారు. అంటే ఈ మధ్య కుక్కర్లు అనేవి వచ్చిన తర్వాత గంజి అంటే తెలియట్లేదు. వాస్తవంగా గంజి అనేది వార్చేవాడు. ఆ గంజిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ గంజిని గనక తాగితే, చిన్నపిల్లలైతే వాళ్ళకి తాగిస్తే, కాస్త చల్లార్చి అవి తాగిస్తే వామిటింగ్స్, మోషన్స్ తగ్గిపోతాయి నాన్న వాస్తవంగా. అలాగే జీర్ణ వ్యవస్థ అని అంటారు, అది కూడా బాగుంటుంది. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. నీరసం కూడా రాదు. వామిటింగ్స్, మోషన్స్ వచ్చినప్పుడు కాస్త నీరసం కూడా అవుతుంటాయి. నీరసం కూడా కాదు, రాదనమాట. ఇది వాస్తవంగా చాలా చాలా మంచి చిట్కానే. కాకపోతే కొంతమంది గంజి అనేసరికి ఒక తక్కువగా చులకన భావనగా ఉంటారు, కానీ చాలా తప్పు. వెనకటిలో గంజి వార్చేవారు, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అది మెడిసిన్గా, కనీసం ఇలాంటప్పుడన్నా మెడిసిన్గా కాస్త విడిగా అన్నం వండి కొంచెం గంజి వార్చి, కొద్దిగా బియ్యం పెట్టైనా సరే వండి వార్చి, మీరు ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నా కానీ ఇది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న, చాలా మంచిది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమంది షేర్ చేయండి.